దారయత్ వాళ్ళ హృదయాల్ని కకావికలు చేసిందట. ఎంత అర్థవంతంగా ఉందో పరిశీలించండి. మొట్టమొదట భీష్మాచార్యుడు సింహనాదం చేసి శంఖనాదం చేశాడు. దానికి ప్రతిగా యుద్ధ భేరీలన్నీ మోగాయి. కానీ పాండవుల యొక్క కానీ పాండవ పక్షాన ఉన్న యోధుల యొక్క కానీ వాళ్ళ హృదయాలు ఎవ్వరివి కకావికలయ్యాయని వ్యాసుడు కానీ శ్రీకృష్ణుడు కానీ అనలే. అది ఈ వీళ్ళంతా పాండవులు, శ్రీకృష్ణుడు, పాండవ పక్షాన ఉన్నటువంటి యోధులు పృథక్ పృథక్ దద్ముహు వేరువేరుగా వాళ్ళ యొక్క శంఖాలను పూరిస్తే ఆ శబ్దం భూమి ఆకాశాన్ని దద్దరిల్ల చేసింది. అదే సమయంలో ధార్తరాష్ట్రులు, ధృతరాష్ట్ర పుత్రులైనటువంటి కురుసేనలో వాళ్ళ హృదయాల్ని కకావికలు చేశాయి. శబ్దమా కకావికలు చేసింది? ఆ ధర్మపక్షాన ఉన్నందుకు అంతశ్చేతన ఆ శబ్దాలని చూపించి వాళ్ళ హృదయాలని కకావికలు చేసింది. కాబట్టి ఎప్పుడు మన హృదయం కలవరపడుతుందో, ఎప్పుడు అవతల వారి మాటలకో లేకపోతే ఎదుర్కోవలసిన సన్నివేశాన్నో గుర్తు తెచ్చుకొని హృదయం భీతిల్లుతుందో, అప్పుడు ఖచ్చితంగా మనం ఎక్కడో ఏదో పొరపాటు చేశాము, ఆత్మ రాముడు మనల్ని హెచ్చరిస్తున్నాడు అని ఇందు మూలంగా తెలుసుకోవచ్చునమాట. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ప్రతి శ్లోకం తత్వచింతన, దేహం ఏమిటి, ఆత్మ ఏమిటి, ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. ఆత్మ సాక్షాత్కారం అనేటటువంటి మానవ జన్మ యొక్క అల్టిమేట్ లక్ష్యాన్ని కూడా పక్కన పెట్టండి. ముందుగా అక్షరాలు నేర్చుకుంటే కదా మనం పద్యాల వరకు చదివేది, నవలల వరకు చదివేది. ముందు అక్షరాలు రావాలి కదా. అక్షరాలు రావాలంటే ఒక ఆలోచన విధానం పట్టుబడితేనే తాత్విక చింతన పట్టుబడుతుంది. కాబట్టి భగవద్గీతనైనా, రామాయణాన్నైనా, భాగవతాన్నైనా, భారతాన్నైనా ముందుగా దాన్ని ఉపయోగించుకొని మనల్ని మనం ఎలా మెరుగుపరుచుకోవాలో చేసుకుని ఆ ప్రయత్నం తర్వాత అప్పుడు ఆత్మ సాధన ప్రయత్నం చేయొచ్చు. అంతేగాని అన్నప్రాసన్నాడు ఆవకాయ తినవలసిన అవసరం లేదు నాయన. కాబట్టి భగవద్గీతని తాత్విక చింతనతో చూడాలంటే అందుకు ఎందరో మహానుభావులు అనుగ్రహించి ఉన్నారు. ఆది శంకరాచార్యుల వారు కూడా మనకి భగవద్గీత భాష్యాన్ని అనుగ్రహించి ఉన్నారు. మీరు అవన్నీ చూద్దురు. కానీ మొదట మాత్రం ఈ వీడియోల మాలిక ఉద్దేశం మాత్రం ప్రథమంగా ఎవరికి వారు హిందూ ధర్మం కోసం ఆలోచించబోయేవారు కూడాను తమ తమ వ్యక్తిత్వాన్ని ముందు స్థిరపరచుకోవాలి, దృఢపరచుకోవాలనే ఉద్దేశంతో చేయబడుతున్న ఈ వీడియోల మాలికని మీరు సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తూ వీడియో చూసినందుకు ధన్యవాదాలు అర్పిస్తూ ధర్మధ్వజం బృందం. హరి ఓం.